హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అన్విక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇక్కడైతే నేను అన్విక కోసం అయితే హోమ్ మేడ్ సెర్లాక్ చేస్తున్నాను. దానికోసం నేను ఒక ఫుల్ టీ గ్లాస్ నిండుగా రైస్ తీసుకున్నాను అండ్ అదే టీ గ్లాస్తో పావు గ్లాస్ కందిపప్పు అండ్ పావు గ్లాస్ పెసరపప్పు, అంటే అదే టీ గ్లాస్లోకి హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు అండ్ పెసరపప్పు తీసుకుంటున్నాను. సో వీటిని బాగా కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత కాసేపు ఎండలో పెట్టి డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక ప్యాన్లోకి తీసుకొని వేయించుకోవాలన్నమాట. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలంటే కలిపెట్టుకుంటూ ఉంటే కొంచెం కలర్ మారుతుంది. ఇంట్లో చేసిన సెర్లాక్ అయితే పిల్లలకు చాలా మంచిదండి, బయట ప్యాకెట్ల కంటే కూడాను. నేను ఇప్పుడు 2 months నుంచి అన్వికకి ఇదే పెడుతున్నాను. ఇప్పుడు సరే వాటిని వేగిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా మకానా తీసుకుంటున్నాను. మకానా ఎంత హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిదండి. ఈవెన్ పిల్లలకనే కాదు, మనకు కూడా చాలా మంచిది. మకానా అంటే లోటస్ నుంచి తీస్తారన్నమాట, లోటస్ సీడ్స్. మకానాలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, మకానాని ఏంటంటే ఒక ప్రోటీన్ సోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మెయిన్గా అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మకానా బాగా హెల్ప్ అవుతుంది, అంటే ఈవినింగ్ స్నాక్ లాగా అట్లాగా. అండ్ అట్లాగే ఫ్యాట్ బర్న్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్లో బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది, డైజెషన్ని బాగా చేస్తుంది, అంటే డైజెషన్ బాగా జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం, దీంట్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే బోన్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మనకి. దీంట్లో ఏంటంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇది బోన్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువే, బట్ తప్పదు కదా, హెల్త్ కంటే ఏది ఎక్కువ కాదంటారు. సో అందుకే నేను పాపకైతే ఇది పెడుతున్నాను, సెర్లాక్లోనే కలిపేస్తున్నాను. అంటే తనకి ఇంకా పళ్ళు రాలేదు కదా, సో తను తినలేదు దీన్ని, అందుకని చెప్పి సెర్లాక్లో వేసేస్తున్నాను అనమాట. సో ఇది కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా సపరేట్ పెట్టేసుకోవాలి. ఇవైతే కొద్దిగా క్రిస్పీగా అయిపోయాయి. సో వీటిని పక్కన పెట్టేసుకున్నాము. అదే ప్యాన్లోకి కొద్దిగా జీడిపప్పులు వేసుకుంటున్నాము అండ్ బాదం పప్పు కూడా వేసుకుంటే మంచిదే, బట్ అన్వికాకి బాదం పప్పు సెట్ అయినట్లేదు. సో అందుకే లాస్ట్ టైం వేసినప్పుడు ఏంటంటే తినలేదు, కొద్దిగా బలవంతంగా పెట్టినామని అది కక్కేసింది ఒక 3-4 times పెడితే. సరే ఎందుకంటే ఇంట్లోనే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత చల్లారాక మిక్సీ కొట్టేస్తున్నాను. సో ఇక్కడైతే చల్లారిన తర్వాత నేను మిక్సీకి వేసేస్తున్నాను. బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోవాలి ఇది. ఇప్పుడు దీన్ని వేరే కంటైనర్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పెట్టుకుంటే ఏంటంటే గాలిపోకుండా బాగుంటుంది అనమాట ఫ్రెష్గా. ఇప్పుడు మనం పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ or 1.5 స్పూన్ వరకు తీసుకొని అది ఉంటలు కట్టకుండా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టుకొనేసి కొద్దిగా ఉండినట్టుగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని కొద్దిగా మరిగే వరకు ఉంచుకోండి. తర్వాత మరిగే వాటర్లోనే మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని దీంట్లో వేసి ఉంటలు కట్టుకోకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా లేకుండా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే చల్లారేసరికి ఇంకా కొద్దిగా గట్టి పడిపోతుంది. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే మన సెర్లాక్ రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.